సజయ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు ఒక 2 నిమిషాలు నేను ఒకటే నిమిషం. వాస్తవానికి ప్రభుత్వాలు మారడానికి పార్టీలకు అండగా నిలబడడానికి ప్రజా సంఘాలు ఎంతైతే యాక్టివ్గా పనిచేసినాయో గత ఒక 10-15 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా ప్రభుత్వం లోపల ప్రజా సంఘాల పాత్ర ఉండాలి, వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి అని చెప్పేసి ప్రజాతంత్ర భావిస్తుంది. ప్రజాతంత్రగా నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా ప్రజా సంఘాల తరఫు నుంచి ప్రభుత్వం లోపల పాలన లోపల ప్రజా సంఘాల నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. నా అభిప్రాయం ప్రజాతంత్ర అభిప్రాయం స్థిరమైన దృఢమైన అభిప్రాయం ఒకటే, ఉద్యమాలు లేనిది తెలంగాణ లేదు, జేఏసీ లేనిది తెలంగాణ ఉద్యమాలు లేవు, జేఏసీ లేనిది ఉద్యమాలు లేవు. కోదండరాం సార్ నేతృత్వంలో కోదండరాం గారు లేకపోతే అంటే జేఏసీ లేదు. ఇది నా నిశ్చిత అభిప్రాయం. కారణం ఏంటంటే కనుక ఎన్నో సంఘాలు స్థిరమైన దృఢమైన నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కోదండరాం. ఆ రోజు జేఏసీలో ఒక 2010 నుంచి 2009 ఆవిర్భావం నుంచి రాష్ట్రం ఆవిర్భావం అయ్యే వరకు, ఉద్యమం మొదలు నుంచి ఆవిర్భావం వరకు ఆయన ప్లే చేసిన రోల్, ఆ సంఘాన్ని జేఏసీని మీరందరూ కూడా భాగస్వాములు అంటారు ఎట్లా పట్టుకొని ఎన్ని ఇవ్వన్నా ఉడదలుగున్నా సరే ముందుకు పోయినారు. సో ప్రజాతంత్రం నుంచి ఒకటే విజ్ఞప్తి ప్రభుత్వానికి, ప్రజా సంఘాల భాగస్వామ్యం ప్రభుత్వం లోపల ఉండాలి. ఖచ్చితంగా ఎంతవరకు ఎంత తొందరగా అయితే ఎంత విధంగా కోదండరాం గారికి అవకాశం బీఆర్ ప్రభుత్వంలో పని చెప్పేసి ప్రజాతంత్రం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ సజయ్ గారు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్.